భయం వేసే పరిస్థితులు తయారవుతున్నాయి. తాళి కట్టే ముందు కొన్ని వీడియోలు వచ్చినాయి అని చెప్పేసి పెళ్లి కొడుకు పారిపోయిన పరిస్థితులు కూడా చూస్తున్నాం. దీన్ని ఎట్లా అంటారు, ఏందంటారు? ఎట్లా అంటే దీన్ని ఒక రీతిలో చెబుతాను, నేను నన్ను అపార్థం చేసుకోవచ్చు. పెళ్లి అంటే పారిపోయే పరిస్థితి ఏమిటికి వచ్చింది? ఏనా పద్ధతి కాదు, ఆమె పద్ధతి కాదు. ఈ పద్ధతులు ఇద్దరు కలిసి ఏ గుళ్ళో పెట్టామో లేపరు కదా. లేపనప్పుడు ఇంక చేసుకుంటే ఎందుకు పారిపోవాలా? ఎందుకు ఎట్లా చేసుకున్నా తక్కువ, చేసుకోపోయినా తక్కువగా చేసుకున్నా తక్కువ తేడా పద్ధతిగా అంటే సామాన్ అడుగుతున్నా. సామాన్ అడగట్లే, ఇద్దరు మాసకాలు లేక ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు మాసం చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నాక జీవితం సరిగా ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే ఇద్దరు మాసకాలే కాబట్టి. బాయ్ ఫ్రెండ్ ఆ టయానికి పంపించడం ఎట్లా అనుకుంటారు? ఏ టయానికి పంపించాలని వాడు చూసి మరి ఎట్లా ఫీల్ అయ్యి ఉండటం? ఎట్లా ఫీల్ అయ్యింది? నాలా నువ్వు చేసుకుంటావా అని వాడు పంపించిండు. నా జీవితం సంఖ నాకు ఇచ్చి నువ్వెట్ట పోతావరా అని చెప్పి వాడి జీవితం సంఖ నాకు ఇచ్చి అందుకే వాడు పరిగెడుతుంటే వెళ్ళి బతిలు ఆడుతున్నారు కదా, అదే పరుగులు పెడుతున్నాడు. ఎట్లా అంటారు ఈ సీన్? బదిలాంటే ఇంకా కాదు అది. ఎట్లయితే ఒక చేసుకున్నా కూడా ఉపయోగం ఉందన్నమాట. ఇంకొకళ్ళు కూడా పెళ్లి టైంలో ఒక లవర్ ఏం చేస్తారంటే పెళ్లి కుప్పుకోలేదని చెప్పి ఏకంగా పోస్టర్లు అతికిచ్చాడమ్మ ఊరు మొత్తం. ఎవరు పిల్ల ఒప్పుకోలేదనా? పిల్ల తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, పిల్ల కూడా లాస్ట్ వాడు సాగు వాడు ముహూర్తం పెట్టుకుంటాడు. వచ్చినా వాడు పోస్టులు ఆడ అతికించుకోలేడుగా. మీకు అదే కొంతమందికే మంది. నేను అంటున్నాను కోపడ కాదు, కానీ ఇప్పుడు వాళ్ళకి మా తరం ఉన్న వాళ్ళకి వాళ్ళకి బాగా రాజా బతుకు నడిచింది. కళ్ళ మందలు కానొచ్చినా కూడా ఏందిరా ఈ పని అయ్యా అని అంటే ఇంకొకళ్ళు వచ్చేది వచ్చారే నువ్వు తెల్లని చెప్పలేను ఉంచుకుంటే ఎందుకు రా అని అడుగుతారు అనమాట. దాన్ని ఏదో రీతికి అంటారులే కానీ నేను చెప్పకూడదు. అట్టని బెదిరించుకుంటూ కొట్టుకుంటూ కూడా చేసిన సంవత్సరాలు వచ్చారు ఉన్నాయి. అనుభవంతో చదువుతున్నాను. ఇప్పుడు మీకు అది లేదు. ఇప్పుడు లేదు. నేర్చుకుని పెట్టి ఏడన్నారు చదువుకోరయ్యా అని చెప్పి పంపిస్తే ఏడ నేర్చుకుంటాను. ఇక్కడ ముందుగానే 15 ఏళ్ళు 16 ఏళ్ళు నిండక తల్లికి ఇది అవుతుంటే వాళ్ళే ముందని నేర్చుకుంటుంది. అయితే మొన్న ట్రైన్ లోపల ఒక అమ్మాయి మగవాళ్ళని ఎలా చంపాలని చెప్పి బుక్ చదువుతుంది. అంటే బుక్కులు చదువు కూడా మగాళ్ళని చంపడానికి ట్రై చేస్తారు. దానికి ఏం చెప్తారు? ఎవరు మరి అందుకే ముందకెచ్చు మీరేమో అమ్మాయిని ఎటు చంపాలన్నా రంపాలతో కోసి అని మీరు కెచ్చేస్తారు. మీకన్నా ముందే వాళ్ళకి ఎచ్చేస్తాను. అందుకని దయచేసి మీరు ఇద్దరు మారితే సమాజం మారుద్ది, బాగుంటుంది కదా పిల్లలు వచ్చి. అందుకని మీరు మారినంత సేపు వాళ్ళు మారలు. కానీ ఎందుకైనా ఒక మాట చెబుతాను, ఇద్దరు చెబుతున్నా. ఇద్దరు పద్ధతులు కాదు కాబట్టి ఇద్దరు ఏ గుళ్ళో పోయినా కమ్మ వేస్తారు కాబట్టి దయచేసి ఇద్దరు మారాలా. అబ్బాయి కానీ అమ్మాయి కానీ మారితే ఇద్దరు జీవితాలు బాగుంటాయి. ముందే ఒకరిని మోసం చేసుకొని ముందే పెళ్లిళ్ళు చేసుకుంటే ఎవరినో ఒకరిని చంపటం ఖాయం. ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటా, నేను మొన్న తాపిచ్చి చంపించింది భర్తని. అందుకని దయచేసి జీవితంలో అబ్బాయిలకు ఒకటి గుర్తు చేస్తున్నా, పెళ్లి చేసుకోవాలనుకున్నా మీరు తాగాలని. ఇప్పుడు మాకు పెళ్లి అయితే కొంతమంది పిల్లలు పార్టీ ఇస్తారు ముందే. మీ జీవితాలు ఏ రూపాయలు పార్టీ తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. దీంట్లో అమాయకులు కూడా ఉంటారు కదమ్మా, వాళ్ళకేం చెప్తారు? అమాయకులు అందరూ కలిపే ఒక బరమడిలో కాదమ్మా, తప్పు చేసిన శిక్ష పడ్డదంటే ఓకే, దాంట్లో అమాయకులు కూడా ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? అమాయకులు అంటే అమ్మాయిల పరిస్థితి ఏముంది? అదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నువ్వు అమాయకుడు కావచ్చు, నీకు వచ్చి అమాయకురాలు ఉందా? మంచిది కావాలని లేదు కదా. అందుకని నేను చెబుతున్నా జాగ్రత్తగా ఉండాలి. ముందే పార్టీలకు పోవద్దు. నీ సంవత్సరాలే నా స్నేహితులే నాకు ఎన్నాళ్ళు మించి జిగుడి చదువుతున్నా చెట్టు చదువుతాను. నువ్వు పోయి తాగటానికి పోతే మరి అన్నింటిలో నువ్వు మరణం అయిపో ముందు కొత్తగా తెలియదు. అయ్యా నడుతున్నాయి కాబట్టి మీ జీవితాల గురించి మీరే జాగ్రత్త తీసుకోండి. పెళ్లి అయితే నాకు అమ్మాయి దొరికింది, మళ్ళీ అమ్మాయి దొరికినా కూడా సంఖ్యలు ఎగరేసుకుంటా పోతున్నావు. సరే నాకు అమ్మాయి దొరికింది కాళ్ళు ఎగరేసుకుంటా. ఆ లోపల నేను లేపుతుండేమో నువ్వే కనిపెట్టుకొని ఉండాలని కోరుకుంటాను. ఫైనల్ గా అబ్బాయిలకు అమ్మాయిలకు ఏం చెబుతున్నానంటే దయచేసి ఒకరినొకరు మోసం చేసుకోవటం మానుకోరు. ఒకరినొకరు మోసం చేసుకోవటం ఎట్టా మానుకోరు. అది అసంభవం. ఇప్పుడున్న పిల్లలకు అది జరగదు కాబట్టి మీ సాగు ఎట్టనైనా సాగటం ఖాయం. ఇది ఫిక్స్ కాండి. ఉన్న నాలు ఎవరెట్టు వచ్చినట్టు వాళ్ళు బలా తిరిగి తిరగండి. ఎవరెట్టు వచ్చినట్టు వాళ్ళు చావడం మీ సాగు మీకు చావడం. పెళ్లి చేసుకోవచ్చు ఎవరు ఎట్టా చేసుకున్నా ఎక్కడ చేసుకోకపోయినా కాబట్టి ఎట్లా మీ సాగు మీకు చావండి.